ఇప్పుడు దాకా జరిగింది ఏది ప్రతిదీ గమ్యం దగ్గర నుంచి వేదం సంబంధించడం వరకు కృష్ణవంద జగద్గురు కంచె ఈ సినిమా నథింగ్ వాస్ ప్లాన్డ్, నథింగ్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ థింగ్. బట్ ఇండియా డివైడ్ తీద్దాం అనుకుని గమ్యం తీశాను. కృష్ణవంద జగద్గురు వెంకటేష్ బాబుకి చెప్పిన కథ అది తీయాల్సిన నుండి వేదం తీశాను. తర్వాత గమ్యం హిందీలో తీయడానికి సంజయ్ లీలా బన్సాలి పిలిచి డిస్కషన్ జరుగుతున్నప్పుడు గబ్బర్ వస్తే అది తీయటం జరిగింది. ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. దాని తర్వాత ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ వన్ అదర్ ఫిల్మ్, బట్ కంచె చేయడం జరిగింది. కంచె తర్వాత వేరే సినిమా చేద్దాం అనుకున్నాను, ఒక రాయబారి అని, ఒక అది వరుణ్ తేజ్ తోటి కరెక్ట్గా అసలు ఈ ప్లేస్లో అది అన్నమాట. బట్ ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు డ్రాప్ దట్ ప్రాజెక్ట్. సో అది చిన్న ఏదో అది సెట్ కావట్లేదని చెప్పి అది డ్రాప్ దట్ ప్రాజెక్ట్ బేసికల్లీ. నేను ఎప్పుడో ఉన్న గౌతమి బుద్ధ శాతకాన్ని తీసుకొని బాలయ్య గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. నా గౌతమి బుద్ధ శాతకాన్ని జరగటం అన్నమాట. లైఫ్లో ఎవ్రీథింగ్ ఇట్స్ రిటర్న్ దేర్. ఐ స్ట్రాంగ్లీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్ థ్యాంక్స్ టు గౌతమి బుద్ధ శాతకాన్ని. దర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ విచ్ హ్యాపెన్. సో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ యూ నెవర్ నో. అంటే ఎందుకు ప్రాజెక్ట్స్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? వెంకటేష్ గారిది వి డిడ్ంట్ ఫైండ్ ద థర్డ్ యాక్ట్ రైట్ అండి. సో ఐ వెంట్ వెంకటేష్ బాబు తోటి చాలా ఎక్సైటింగ్ ఉంది అప్పుడు, అక్కడ దాకా ఉంది. వి డిడ్ంట్ నో హౌ టు కంక్లూడ్ ద మూవీ. వి డిడ్ంట్ నో మీన్స్ ఒకటి అనుకుంటున్నాము, సేమ్ అదే కృష్ణవందే, దట్స్ నాట్ ద సేమ్ స్టోరీ. ఆ టైటిల్కి ఒక కృష్ణార్జున్ లాగా ఒక దెర్ ఇస్ ఏ పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ దెర్ ఇస్ ఏ స్టూడెంట్ హియర్ హూ ఎగ్జాక్ట్లీ బిహేవ్స్ లైక్ హిమ్ వెన్ హీ వాస్ థింగ్. అది మధ్య చేసామన్నమాట. అండ్ ఐ లైక్ వెంకీ సార్ యాజ్ అన్ యాక్టర్ మోర్ దాన్ దట్ అండ్ యాజ్ ఎ పర్సనాలిటీ. అండ్ ఐ లైక్ హిస్ క్యారెక్టర్ ఎ లాట్ అండ్ సూపర్ మ్యాన్ అన్నమాట. సో అది చేయాలనుకున్నాం. ఆయన మీద ప్రేమ ఎక్కువైపోయింది నాకు. అది మోర్ దాన్ కృష్ణ జగద్గురు. అది క్లైమాక్స్ లేకుండా నేను కథ చెప్పాను. ఇట్ నెవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. అది ఒకసారి జరిగిందన్నమాట. సో అది రాలేదు, వీళ్ళు చేతులు కట్టుకొని చెప్పాను, సార్ క్షమించాలి, బేసికల్గా ఇది రావట్లేదని, బట్ నెక్స్ట్ చేద్దాం అని. యూ ఆర్ నాట్ కన్విన్స్డ్ వాట్ యూ కెన్ డూ. వీ ఫెల్ట్ బ్యాడ్ బట్ వీ డిడ్ంట్ డూ ద ఫిల్మ్. అండ్ థరో జెంటిల్మెన్ బేసికలీ నో ద వే ఈ ట్రై టు హెల్ప్ సో మెనీ. చాలా సిట్టింగ్స్ కూడా చేశాము. we narrated this film to రజనీకాంత్ గారు. ఇక్కడ రావట్లేదు థింగ్, ఇది రజనీకాంత్ గారు హీస్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే అనాలిసిస్ చాలా బాగుంటుంది, వెళ్ళి కలుద్దామని. అప్పుడు యాక్చువల్గా అసిందత్ గారు ప్రొడ్యూసర్ అనమాట. చిరంజీవి గారిని కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిసి ఇది కథ చెప్తే ఏమైనా సజెషన్స్ చెప్తారు అని. అండ్ హీర్ ఆఫ్ సీస్ ఇట్స్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. రజనీకాంత్ గారిని కలవడం జరిగింది. దాని తర్వాత వచ్చాము. చిరంజీవి గారు అప్పుడు బిజీగా ఉన్నారు, సమ్ మూవీస్ హ్యాపెనింగ్, కలవలేకపోయాం అప్పుడు. దెన్ అది ప్రాజెక్ట్ డ్రాప్ అయింది. నాకు వేరే ఐడియా వేదం వచ్చిందన్నమాట. దెన్ ఇది పక్కన పెట్టాను. దెన్ ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాత దెన్ అల్లు అర్జున్ కేమ్ ఇన్ టు మై లైఫ్ అండ్ చేంజ్డ్ వేదం ఫర్ ఎవర్ ఫర్ మీ. అండ్ రాజీవ్ రెడ్డి గారితో ఏంటి మీ అనుభవం? వి బోత్ వెంట్ టు ద సేమ్ యూనివర్సిటీ అండి అమెరికాలో. నేను ఒక చోట పనిచేసేవాను, ఆయన వేరే చోట పనిచేసేవాళ్ళు. ఆయన కంప్యూటర్స్ కొత్త, నేను దో ఐ డిడ్ మై ఫార్మసీ, నేను లేకపోతే టాటా ఇన్ఫోటెక్ ఉండేది, నేను కోర్సెస్ అన్నీ చేశాను. ఆయనకి C++ నేర్పించేవాడు అన్నమాట. యూస్ టు పే ఫర్ మై మీల్స్. సో అలాగే దెన్ వీ స్టార్టెడ్ అండ్ మీ హిమ్ కాట్రగడ్డ సిద్ధార్థ్ అని మన సాది స్టూడియోస్ పాపయ్య గారు అబ్బాయి అన్నమాట. అతను చింతా శ్యామ్ బిఫోర్ అవర్ రూమ్మేట్స్ అన్నమాట. ఒక రిచ్ఫీల్డ్ పార్క్లో వీ టుక్ ఏ కాండోమోనియం, త్రీ BHK హౌస్ లాగా అన్నమాట. వీ 4 used to live. We are like partners in crime in everything. Then when I wanted to become a director, it's a very impulsive decision. One Wednesday I thought, Rajiv came to India. Then JFK ki atanu pick chesukodaniki vellanu. While traveling back I told him that I want to go back to India. He thought for a holiday, I want to go for good, I want to make movies. అది నమ్మలేదన్నమాట. దెన్ వీ స్టాప్డ్ ఎట్ వన్ సిడార్ రిడ్జ్ హోటల్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ దట్ కెఫే. Ordered this nice broccoli soup and I told him basically, I really want to tell stories and that each basically somehow I want to go back. Then I traveled, I came back, then Rajiv came back and he also loves movies and he's a great thinker and మేము చాలా విషయాల్లో అసలు మేము ఏకీభవించాం అన్నమాట. నాకు నచ్చిన షర్ట్ తనకు అసలు నచ్చదు బేసికల్గా, బట్ వీ రెస్పెక్ట్ థింగ్. హీ నోస్ కంప్లీట్ ట్రస్ట్ ఆన్ మీ యాజ్ అ క్రియేటివ్ థింగ్. హీ వోంట్ ఈవెన్ క్వశ్చన్. ఏమైనా ఉంటే అభిప్రాయం ఉంటే చెప్తాడు, దాని తర్వాత ఇంకా సెకండరీ ఉండదు. అతను చేసింది ఏది నేను అడగను అన్నమాట. సో వాట్ ఎవర్ హీ డస్ ఫర్ ద గుడ్ ఆఫ్ మీ, వాట్ ఎవర్ ఐ డూ ఫర్ గుడ్ ఆఫ్ హిమ్. దట్స్ హౌ ద ఫ్రెండ్షిప్ కంటిన్యూయింగ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ నౌ ఫర్ మై బ్రదర్. అండ్ ఫ్యామిలీ విషయానికి వస్తే సుహాసిని గారితో మీరు ఎక్కువగా ప్రతిసారి తల్లి కంటే ఎక్కువగా చెప్తుంటారు. ఏంటి అంత అసోసియేషన్ ఎలా? She's another mother for me basically. When I was when I wanted to become a filmmaker, she's the only one who understood. There's so many things which I cannot share on camera basically. It's a great bonding of a sister amata thing and complete trust.
నాకు డబ్బులు అవసరం అయితే తను బేసికల్గా వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ థింగ్ షీ వాజ్ రెడీ టు గివ్ ఆల్ ద మనీ షీ హ్యాస్ టు మేక్ దిస్ ఫిల్మ్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ కమ్స్ ఫ్రమ్ మై బ్రదర్ ఇన్ లా అన్నమాట. చాలా స్వచ్ఛమైన పీపుల్ మిస్టర్ శ్రీనివాస్ ఆర్ సుహాసిని, great kids they have, and so God has blessed me with great things in life, great family, beautiful wife, and very అర్థం చేసుకునేది at the same time అర్థం చేసుకోవటం at the same time అర్థం అంటే అర్థం చెప్పే వైఫ్ అనొచ్చు మీరు టూ ఎర్లీ టు సే అని, బట్ షీఈస్ వెరీ సపోర్టివ్ and great friends I have and great team to work with. And now great audience who are accepting my movies. Very excited phase in my life. అంటే సుహాసిని గారి గురించి అంటే నేను షేర్ కెమెరా ముందు షేర్ చేసుకోగలిగేవి ఏదైనా షేర్ చేసుకోలేనంటే అయ్యేం లేవండి. చిన్నప్పటి నుంచి అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేనివ్వండి. చిన్నప్పటి నుంచి కొట్టుకునే వాళ్ళు నా ఇక్కడ తనకి ఇచ్చిన మార్క్ చిన్నప్పుడు ఎక్కడో పడిందన్నమాట. చిన్నప్పుడు అది వి గ్రూ అప్ వెరీ క్లోజ్లీ. నాకు మా బ్రదర్ చిన్ని హీ స్టేస్ ఇన్ అబుదాబి, హీ మ్యారీడ్ టు ఎ డాక్టర్ సౌమ్య అని. దెన్ బ్లెస్ విత్ 2 బ్యూటిఫుల్ కిడ్స్ యాక్చువల్లీ. వాడికి నాకు కన్నా తనకి సుహాసిని తనతోటి నాతోటిను సో షీ అండర్స్టాండ్స్. చిన్నప్పటి నుంచి మేము లిరిక్స్ అన్ని రాసుకొని పాడుకునే వాళ్ళం అనమాట. నాకు పాట నచ్చితే ఋతురాగాల్లో నుంచి వాసంత సమీరంల దగ్గర నుంచి సాగర్ సంగంలో పాటల దగ్గర నుంచి మెల్లగా మెల్లగా తట్టిన ఆశ అనే సినిమా వస్తే సో వీ హ్యావ్ సో మెనీ గ్రేట్ మెమరీస్. మా కజిన్స్ బట్టి కానీ ఇది కానీ షీఈస్ పార్ట్ ఆఫ్ ఎ గుడ్ లైఫ్. సో మీరు సీరియల్స్ని అప్పటి నుంచే ఫాలో అవుతున్నారు బాగా? చిన్నప్పుడు అది అదొకటే ఉండేది కదండి, అది అందరూ ఫాలో అయ్యేవాళ్ళం. అది ఋతురాగాలు ఫాలో కాలేదంటే రామాయణ దట్ ఈస్ ఎ ఫేస్. మనకి కేబుల్ టీవీ విస్తృతంగా వచ్చే ముందన్నమాట. అవర్ జనరేషన్ ఇస్ వన్ జనరేషన్ విచ్ రియల్లీ టుక్ ఎ నైస్ ప్లంజ్. ఇప్పుడు సీరియల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దట్ my dad will take care of it actually. Okay, mostly creatively we'll start with idea ani appudu nenu scripts chusta untanu basically. Then Suhasini and Aishwarya garu Raju's wife, and they take care. Aishwarya is now more into costumes, working for Kanche gaani idi gaani. Suhasini will take care of the serials and Puttadu Bomma gaavachu, ippudu Swati Chinukulu gaavachu, Jantar Mantar gaavachu, the other things. And Swati Chinukulu మీరు చేసిన సీరియల్కి యూరోప్ వెళ్ళినప్పుడు అక్కడ జార్జియా స్లోవేనియా అక్కడ మీరు వార్కి సంబంధించిన చూసిన తర్వాత అప్పుడు మీకు పుట్టిన ఐడియా అని? లేదు, దానికి తగ్గట్టు వేదం సినిమా జరుగుతున్నప్పుడు కంచె అండి. మనం వైజాగ్లో షూట్ చేస్తున్నప్పుడు జపాన్ వాళ్ళు వైజాగ్ మీద వేసిన బాంబు రెండో ప్రపంచ యుద్ధంలో మనం చాలా అండమాన్లో ఓచకోత జరిగింది బేసికల్గా. ఇది చాలా కథలు చెప్పబడలేదండి. మిలిటరీ మాధవరం నుంచి 2000 మంది సైనికులు వెళ్ళి ఎక్కడో ఊర్లో ఒక ఖండాంతరాలు వెళ్ళి ఫైట్ చేస్తే ఒక మన మిలిటరీ మాధవరం అందరికీ తెలుసు, విన్నాం మనం. అది అక్కడి నుంచి వెళ్ళి చేస్తే దసే దట్ ఈస్ దేర్ ఐ ఫౌండ్ ఎ స్టోరీ, దేర్ ఐ ఫౌండ్ ఎ హ్యూమన్ ఎమోషన్. దాని తర్వాత అంటే ఇన్స్పిరేషన్ ఎలా వచ్చేది తెలియదండి. గమ్యం అప్పుడు పూర్ణచంద్రరావు గారని అప్పుడు బిబోలో పనిచేసేవారు. ఆయన నీడ్ ఇలిటరేట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అని నైస్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారండి. ఎక్స్ట్రీమ్లీ థరో జెంటిల్మెన్ అండ్ అతను చాలా హెల్ప్ఫుల్ నేచర్ ఉన్న ఆయన అన్నమాట. ఆయన ఇన్స్పిరేషన్ నాకు. అప్పుడు జరుగుతున్న నక్సల్స్కి గవర్నమెంట్కి మధ్య చర్చలు జరుగుతుండడం కావచ్చు, నర్సరావుపేటలో కోటప్పకొండ తిరణాలు అసభ్యమైన డ్యాన్సులు నృత్యాలు కావచ్చు, అప్పుడు విస్తృతంగా వచ్చిన టీవీలో. ఈ టీవీలో మన న్యూస్ వెనక నాకు హ్యూమన్ ఎమోషన్ కనపడిందండి. ఒక చాలా మనుషులు కనపడ్డారండి. అందులోంచి వచ్చిన గాలి సీన్లు కావచ్చు, అందులో నుంచి వచ్చిన శేషు క్యారెక్టర్లు కావచ్చు, ఒక మేబీ గౌతమ్ బుద్ధ స్టోరీ. ఇట్ కెన్ బి గమ్యంలో చాలా పార్శ్వాలు ఉంటాయండి. మ్యాన్ హూ ఈస్ టేకింగ్ ఎ జర్నీ టు అండ్ దెన్ హీస్ ఫైండింగ్ 5 డిఫరెంట్ వర్చ్యూస్ ఆఫ్ లైఫ్ అండ్ హూ ఎన్లైటెండ్ హిమ్సెల్ఫ్. అది మనం అందులోనే అభిరామన్ అతని పేరు రాముడు, ఈ అమ్మాయి పేరు జానకి సీత. అతనికి హెల్ప్ చేసే అతను గాలిసీను పవనుడు అన్నమాట. అది చాలా చాలా తెలియకుండా అది సెట్ చేసుకుంటామండి. సో ఈ కథ చెప్పాలనిపించింది, చెప్పాను. సేమ్ టైం వేదం అప్పుడు మన బాంబే జరిగిన తాజ్ ఇన్సిడెంట్స్, టెర్రరిస్ట్ అటాక్ కావచ్చు, అందులో వాళ్ళు హాస్పిటల్కి కూడా వెళ్ళారండి. హాస్పిటల్లో చంపడం జరిగింది. ఎక్కడ బాధపడితే హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ కూడా వెళ్ళి చంపడం అనేది కలిచివేసిందండి. ఆ ఇన్సిడెంట్ నాకు అక్కడ 5 డిఫరెంట్ హ్యూమన్ లైఫ్స్ ఆర్ దేర్. ఆ హ్యూమన్ ఎమోషన్ని దాన్ని పట్టుకొని అప్పుడున్న గోద్రా ఇన్సిడెంట్, అది రహీముద్దీన్ ఖురేషీ స్టోరీ కావచ్చు, దట్ రాక్ ఇన్సిడెంట్. అప్పుడు మనం న్యూ ఇయర్ పార్టీలు ఎక్కువ చేసుకునే వాళ్ళం బేసికల్గా. ఇప్పుడు తగ్గింది. 2010-11లో చాలా ఎక్సైటింగ్ ఉండేవి. దెన్
మేబీ ఈ మధ్యలో నాకు కొంచెం వయసు పెరిగిందేమో, కేబుల్ రాజులు, సరోజులు, దెన్ రాములు, అప్పుడు కిడ్నీ విషయాలు ఉండేది. అది తెలియకుండా, అంటే అది అలా జరిగిందంటే ఇప్పుడు నేను తరచు చూసుకుంటే తెలుస్తుందండి, అప్పుడు నాకు తెలిసేది కాదు. దాని వెనక ఒక మానవ కోణం తీసుకొని దాన్ని ఎంటర్టైన్ కమర్షియల్ ఫార్మాట్లో పెట్టి ఒక అందమైన వేదంగా చెప్పడం అండి. 4 వేదాలు అంటే నేను చెప్పింది 5వ వేదం అండి, పంచమ వేదం బేసికల్గా. వేదం అంటే జ్ఞానం అని అర్థం, వేదం అంటే ఇది వేద అని, ఇది చేసి తీరాలంది, లివ్ అండ్ లెట్ లివ్ కన్నా అంతకు మించిన వేదం లేదండి, బతుకించు అనేది. సో దెన్ ఐ షిఫ్టెడ్ టు కృష్ణవందే చేద్దామప్పుడు మైనింగ్ మాఫియా కావచ్చు, సురభికి పబ్లిక్ గార్డెన్స్లో ఒక స్థలం కేటాయించడం కావచ్చు, దీస్ ఆర్ ద థింగ్స్. తెలియకుండా ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్, ఒక కథ అనేది ఏర్పడుతూ ఉంటుందండి, ఎప్పుడైద్దో తెలియదు. సో ఈ కంచె అనేది వేదం జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఒక మన నేవల్ బేస్ మీద పడినప్పుడు, అందులో షౌకర్ జనక్ గారు పనిచేస్తున్నప్పుడు షౌకర్ జనక్ గారు చెప్పారు, 2వ ప్రపంచ యుద్ధం టైంలో మద్రాస్ నుంచి అందరినీ తరలించారు రైళ్ళల్లో, మన ఇంక్లూడింగ్ ద జూల్లో నుంచి అన్నమాట. బికాస్ జపాన్ ట్రై టు ఆక్యుపైస్ అండ్ దెన్ శ్రీలంక, దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్టోరీ దే. చాలా గొప్ప కథ ఉంది. మన సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి హిట్లర్కి గాంధీజీ గారు రాసిన లేఖల దగ్గర దెర్ ఇస్ అ లాట్ వీఆర్ ఇన్వాల్వ్డ్, బట్ దాన్ని పట్టించుకోవట్లేదు. మనకి ఓన్లీ మన చరిత్ర అంటే ఇండిపెండెన్స్ బిఫోర్, ఇండిపెండెన్స్ ఆఫ్టర్. అది మనకు మొఘల్స్ గురించి తెలిసినట్టు ఏది తెలియదు. ఆ చిన్న ఆవేశమే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనుకోవచ్చు నేను ఇప్పుడు. సో ఎప్పుడో 2011-12లో జరుగుతున్న కొండపల్లి తవ్వకాల్లో కోట్లింగాల పక్కన ఆ పరిసరాల్లో పరబ్రహ్మ శాస్త్రి గారు, కృష్ణశాస్త్రి గారు వాళ్ళు ఆ శాతవాహన కాయిన్స్ పెట్టినప్పుడు దెన్ అగైన్ ఇట్ జనరేటెడ్. నేను చిన్నప్పటి నుంచి చిన్న కథ, ఆ కాయినేజ్లో మొట్టమొదటి కింగ్ హూ ప్రింటెడ్ ఆయన మొహాన్ని కాయిన్ మీద ఎంబోజ్ చేశాడు అనగానే దెన్ యూ రీవిజిట్ అండ్ యూ ఫైండ్ ఎ గ్రేట్ స్టోరీ బిహైండ్ దిస్ మ్యాన్. దెన్ దిస్ ఈస్ అ స్టోరీ యూ వాంట్ టు టెల్, బట్ ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ ఫర్ మీ. ఇది ఎప్పుడు కృష్ణవందే జరుగుతున్నప్పుడు జరిగింది. దెన్ అది ఇట్ టుక్ ఇట్స్ ఓన్ షేప్. అదే చిక్కుముళ్ళు వేసుకుంది, అదే ప్రశ్నలు ఓపెన్ చేసుకుంది, అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది అన్నమాట. కథ చెప్పాలని ఆవశ్యకత నాకు అనిపిస్తే, ఆ కథని నేను బాగా ఇష్టపడితే అప్పుడు మాత్రమే కథ చెప్పడానికి నేను రెడీ అవుతానండి. ద జనరల్ బికాస్ దట్స్ అనదర్ థింగ్ బేసికల్. ఐ కాంట్ రియల్లీ నెక్స్ట్ ఈ హీరోతో సినిమా చేద్దాం, ఆ హీరోతో సినిమా చేద్దాం అనేది చాలా రేర్. నాకు కథ దొరికితే ఎనీ హీరోస్ దేరండి. హీరోకి ఎవరనేది ఇంపార్టెంట్ కాదండి. ఐఎమ్ టెల్లింగ్ దిస్, ఒక మంచి కథ ఉంటే ఎనీ హీరో ఇస్ దేర్ రైట్ నౌ. ఎవ్రీ హీరో కథ తీసుకుని వెళ్తే, ఎగ్జాంపుల్ నేను 100వ సినిమాని ఇంతవరకు నేను 15-20 కోట్ల కన్నా బడ్జెట్ తీయనని 100వ సినిమాని బాలకృష్ణ దగ్గర కథ తీసుకెళ్తే రెడీ, లెట్స్ డూ ఇట్ అన్నారన్నమాట. సో ఐ విల్ ట్రై టు ఫైండ్ దట్ గ్రేట్ స్టోరీ టు టెల్ టు ద ఆడియన్స్.